వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు అర్చకులు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి చక్రతాళ్వారికి పుష్కరిణిలో తిరుమంజనం చేశారు. ఈ చక్రస్నానం ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు ద్వాదశికి చేరుకునింది. నిన్నటి నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులకి స్వల్ప వ్యవధిలోనే వైకుంఠ ద్వార దర్శనానికి చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 3 గంటల వ్యవధిలోనే వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ప్రశాంతంగా బయటకు వస్తున్న భక్తులు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ద్వాదశి శ్రీవారి పుష్కరంలో వేకువజామున చక్ర తలవారికి చక్రస్నాన మహోత్సవం కూడా వేడుకగా నిర్వహించారు. మరి నిన్న ఈ రోజు జరిగిన కార్యక్రమాల్లో ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలకు సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, వైకుంఠ ఏకాదశి అదేవిధంగా నేడు ద్వాదశికి చేరుకునింది. ఆలయంలో ఎలాంటి స్వామివారి కైంకర్యాలు కానీ నివేదనలు కానీ ఎలాంటి? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం యథావిధిగా తిరుపల్లి ఎలిచి పాసురాలతో తిరుపాయ పాసురాలతో స్వామివారిని మేలుకొల్పి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు బిల్వపత్రాలతో ధనుర్మాసంలో సహస్రనామార్చన, తర్వాత ధనుర్మాస విశేష నైవేద్యాలు, తర్వాత నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగి తులసీదళంతో అర్చన అయిన తర్వాత స్వామివారి యొక్క ఆలయంలో 2వ గంట నివేదన అయిపోయిన తర్వాత భక్తుల్ని యథావిధిగా దర్శనానికి అనుమతించడం జరిగింది. ఈ సందర్భంగా ద్వాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్వారు వారు పల్లకీలో మేల్తాళాలతో ఊరేగింపుగా పురాస్వామి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు యథావిధిగా స్వామివారి ద్వాదశి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా స్వామివారిని దర్శించుకొని ఈ వైకుంఠ ద్వారం గుండా ప్రదక్షిణ చేసుకుని సంతృప్తులుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు కూడా ఇంకా భక్తులు వస్తున్నారు. ఈ 10 రోజుల పాటు అంటే 23వ తారీఖు నుంచి జనవరి 1 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ 10 రోజుల పాటు ఏ రోజు స్వామివారిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారంలో గుండా ప్రవేశించిన ఒకే ఫలితం వస్తుందని అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.